తెలంగాణలో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైంది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో పాలనా బాధ్యతలన్నీ కూడా అధికారులకు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించడం అసాధ్యమని భావించిన సర్కార్ గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్ని ఫైళ్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు ప్రత్యేక అధికారులు. ప్రత్యేక అధికారుల పాలన సాగుతుండటంతో డిపిఓలు, సిఈఓలను రాష్ట్ర సర్కార్ అప్రమత్తం చేసింది. గ్రామాల పర్యవేక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులను ప్రత్యేక అధికారులుగా సర్కార్ నియమించింది. కొన్ని మండలాలు చిన్నవి కావడంతో పంచాయతీల సంఖ్యను బట్టి ఇతర శాఖల అధికారుల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రత్యేక అధికారుల పాలన రావడంతో గతంలో పనిచేసిన సర్పంచుల్లో ఆందోళన నెలకొంది. గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం అప్పులు చేశామని, లక్షల్లో బిల్లులు సర్కార్ నుంచి రావాల్సిందని వాపోతున్నారు సర్పంచులంతా. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది సర్పంచులకు 3 నుంచి 20 లక్షల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వీరి విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించనుంది అనేది సందేహంగా మారింది.